బోర్ ఫీల్ అవుతున్నారా? అయితే ఇప్పుడే తీసుకోండి క్వశ్చన్ ఛాలెంజ్. గో టు ద ప్లేలిస్ట్ ప్రాక్టీస్ విత్ మీ. దేర్ యూ కెన్ ఫైండ్ జేఈ అండ్ నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడే వీడియో పాస్ చేయండి అండ్ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకోండి. 1 gram of ice is at minus 20 degrees Celsius and we need to convert it into steam at 100 degrees Celsius. Specific heat of ice is given 0.53 calorie per gram degree Celsius. What is the heat energy required to convert 1 gram of ice at minus 20 degrees Celsius to steam at 100 degrees Celsius? వీడియో పాస్ చేయండి అండ్ సాల్వ్ చేయటం స్టార్ట్ చేయండి. See, 1 gram of ice, we have 1 gram of ice at minus 20 degrees Celsius. We need to convert into steam at 100 degrees Celsius. So we need to start heating this. How much amount of heat energy is required? First దీన్ని హీట్ చేయగానే then temperature of ice increases and it reaches 0 degrees Celsius. So here whatever heat energy required is given by the formula Q equal to ms delta T. చూడండి, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ ఉందో అక్కడ మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ms delta T. అండ్ ఎక్కడైతే ఫేస్ చేంజ్ ఉందో, సో ఐస్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెల్టింగ్ పాయింట్ని రీచ్ అయింది అంటే ఐస్ మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది, అంటే ఐస్ విల్ కన్వర్ట్ ఇంటూ వాటర్. సో ఎక్కడైతే ఫేస్ చేంజ్ ఉందో అక్కడ మనం యూస్ చేయాల్సిన ఫార్ములా హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ Q ఈక్వల్ టు ml. సో ఫస్ట్ minus 20 నుంచి 0కి వస్తుంది ఐస్, 0 నుంచి వాటర్లా కన్వర్ట్ అవుతుంది అట్ 0 డిగ్రీ సెల్సియస్. నౌ అట్ 0 డిగ్రీ సెల్సియస్ అగైన్ ఇఫ్ యూ స్టార్ట్ హీటింగ్ దెన్ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. 0 నుంచి స్లోగా వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతా 100 డిగ్రీ సెల్సియస్ రీచ్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ టెంపరేచర్ చేంజ్ హియర్. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా Q ఈక్వల్ టు ms డెల్టా T. అగైన్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ని రీచ్ అయింది. సో ఇక్కడ స్టీమ్గా మారుతుంది. హియర్ వాటర్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్. సో స్టీమ్లా మార్చాలంటే మనం ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాలి? వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఫేస్ చేంజ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా Q ఈక్వల్ టు ml. ఫేస్ చేంజ్ వస్తే Q ఈక్వల్ టు ml యూజ్ చేయాలి. లెట్ మీ రైట్ డౌన్ హియర్. ఫేస్ చేంజ్ ఉంటే కనుక హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ ml. అదే టెంపరేచర్ చేంజ్ ఉంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ms delta T. So you can observe here in this total question, first ice minus 20 నుంచి 0కి వెళ్ళింది అంటే ms delta T యూజ్ చేయాలి. సో 0 దగ్గర ఐస్ మెల్ట్ అవటం స్టార్ట్ అవుతుంది, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. ఫేస్ చేంజ్ యూజ్ చేయాలి. ఫేస్ చేంజ్కి ఫార్ములా ml. సో వాటర్లా కన్వర్ట్ అయిన తర్వాత 0 డిగ్రీ సెల్సియస్ నుంచి మళ్ళీ దాన్ని హీట్ చేయడం స్టార్ట్ చేస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. సో 100 డిగ్రీ సెల్సియస్ రీచ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఉంది కాబట్టి ms డెల్టా T యూజ్ చేయాలి. అండ్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిలింగ్ పాయింట్ని రీచ్ అయింది కాబట్టి వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అవుతుంది. స్లోలీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ స్టీమ్లా మారుతుంది. సో ఇక్కడ ఫేస్ చేంజ్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా Q ఈక్వల్ టు ml. సో టోటల్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ Q total equal first ms delta T. Mass is 1 gram, mass of ice is 1 gram. S specific heat of ice, it is given in the question 0.53 into temperature change. minus 20 నుంచి 0కి వచ్చింది. సో temperature change is 0 minus of minus 20, so which is 20. Temperature change is 20 degrees Celsius. And next at 0 degrees Celsius ice converts into water. సో ఇక్కడ ఫేస్ చేంజ్ జరిగింది. Q ఈక్వల్ టు ml. Mass of ice is 1 gram and L is latent heat of ice is 80 calorie per gram. We need to remember this value. Latent heat of ice is 80 calorie per gram. 1 into 80
plus next water at 0 degrees Celsius on heating its temperature increases. 0 దగ్గర నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతా వస్తుంది, 100 డిగ్రీ సెల్సియస్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెంపరేచర్ చేంజ్ ఉంది కాబట్టి మనం యూస్ చేయాల్సిన ఫార్ములా MS delta T. Mass of water is 1. See, initially mass of ice is given 1 gram, and finally mass of water and mass of steam will remain same according to law of conservation of mass. Mass of ice ఎంత ఇస్తే మాస్ ఆఫ్ వాటర్ కూడా అదే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మాస్ ఆఫ్ స్టీమ్ కూడా సేమ్ ఉంటుంది, బికాస్ దెర్ ఈజ్ నో గెయిన్ ఆర్ లాస్ ఇన్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఉంటుంది, అప్లై అవుతుంది ఇక్కడ. ప్రొవైడెడ్ దట్ దెర్ ఈజ్ నో ఎవాపరేషన్ ఆఫ్ మెటీరియల్ జరగట్లేదు. MS delta T, mass of water 1 gram into S, specific heat of water is, we need to remember S equal to 1 calorie per gram degree Celsius. This is specific heat of water. This is very important value, we need to remember this one. Specific heat of water is 1 calorie per gram degree Celsius. MS delta T is temperature change here. Water has been converted from 0 to 100 degrees Celsius. టెంపరేచర్ చేంజ్ ఇస్ 100 ప్లస్ నెక్స్ట్ 100కి రీచ్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది, స్టీమ్లా మారుతుంది. సో టెంపరేచర్ చేంజ్ ఇక్కడ లేదు, ఓన్లీ ఫేస్ చేంజ్ ఉంది. సో ఫేస్ చేంజ్ ఉన్నప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా Q ఈక్వల్ టు ML. M ఈజ్ మాస్ ఆఫ్ స్టీమ్, వాటర్ మాస్ ఎంతైతే ఉందో స్టీమ్ మాస్ అంతే ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ దెర్ ఈజ్ నో ఎవాపరేషన్ లేదు ఇక్కడ. సో మాస్ ఆఫ్ స్టీమ్ ఈజ్ 1 gram ఇంటూ ఫేస్ చేంజ్. లేటెంట్ హీట్ మనం యూస్ చేయాలి, Q ఈక్వల్ టు ML. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ 540 calorie per gram. We need to remember this value, 540 calorie per gram. So Q equal to ML, 1 into 540. On adding all these values, you will get the answer. Watch next video.